తల్లి కంటే నీకు ఆ గురువే గొప్ప. ఒరేయ్, కన్న తల్లి తర్వాతేరా ఎవరైనా. ఆయనకే కావాలనుకుంటే నీలాంటి శిష్యులు 100 మంది దొరుకుతారా? నాకు నువ్వొక్కడివేరా. నా మాట వినరా, నీకు పెడతాను. అమ్మా, ఎందుకమ్మా నాకు ఈ శిక్ష? ఏమిట్రా శిక్ష? కన్న తల్లివి, చేతులెత్తి దండం పెట్టావే, బిడ్డకి ఇంతకంటే శిక్ష ఉందమ్మా. నేను తప్పు చేస్తే కొట్టు తిట్టు, అంతేగాని దండం పెడతావా? తల్లి దండం పెడితే బిడ్డకు ఆయుక్షీణం అమ్మా. వద్దు బాబు, వద్దు, అంత మాట వద్దు. నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు నిండుగా 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. నేను లేనురా. అమ్మా, నువ్వు ఇంత బాధపడుతున్నావని తెలిస్తే నేను ఆ బాక్సింగ్ జోలికి పోయేవాడిని కాదు. నీకు కష్టమైంది నాకు ఇష్టం అవుతుందమ్మా. అమ్మా, నీ కన్నీళ్ళు నేను చూడలేనమ్మా. నీ చిరునవ్వు చూసి నేను బ్రతుకుతున్నాను. నువ్వు నవ్వకపోతే నేను బ్రతకలేనమ్మా. అమ్మా, నవ్వు. ఏది నవ్వు, నవ్వమ్మా, నా కోసం నవ్వమ్మా. నవ్వుతాను, నవ్వుతానురా. నీకోసం నవ్వుతూనే ఉంటాను. అమ్మా, 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 నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. నీ నవ్వే నాకు అమృతం. నువ్వు నవ్వుతున్న నాళ్ళు నీ బిడ్డ చిరంజీవి. అమ్మా, ఇప్పుడే మా గురుగారి దగ్గరికి వెళ్ళి నేను ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొనలేదని చెప్పొస్తాను. సరేనా? సరే బెట్రా నాయన. వస్తానమ్మా, వస్తానా? మాల సమయానికి వచ్చి చెప్పింది కాబట్టి సరిపోయింది, లేకపోతే. సరే, నీ మాట వాడికి కాదనలేదు కదా.